మార్కెట్కి వెళ్ళడం అంటే నాకు చాలా ఇష్టం. ఫ్రెష్ వెజిటబుల్స్, మార్కెట్లో హజిల్ బజిల్, బార్గెనింగ్ సౌండ్స్, ఆ అట్మాస్ఫియర్కి ఒక స్పెషల్ ఫీలింగ్ ఉంటుంది. ఈరోజు కూడా అలానే మార్కెట్ నుంచి ఫ్రెష్ వెజిటబుల్స్ కొనుక్కొని ఇంటికి వచ్చాను. ఇంటికి వచ్చాక ఫస్ట్ వర్క్ ఏంటి, బ్యాగ్స్ అన్నీ ఎంటీ చేయాలి. టొమాటోస్ ఒక బాస్కెట్లో, ఆనియన్స్ ఒక సైడ్, బీరకాయ, బెండకాయ, కాకరకాయ ఒక్కొక్కటి క్లీన్గా అరేంజ్ చేసి ఫ్రిడ్జ్లో పెడదాం. అన్ని వెజిటబుల్స్ ప్లేస్లోకి వెళ్ళిపోయాయి, కానీ ఒక గెస్ట్ మాత్రం ఇంకా వెయిటింగ్. అదే గోంగూర. గోంగూర కొనడం ఈజీ, కానీ ఆకులు తీయడం మాత్రం పేషియన్స్ వర్క్. సరే 5 minutes లో అయిపోతుందిలే అనుకుంటాం, కానీ ఒక్కసారి స్టార్ట్ చేస్తే టైం ఎలా పోతుందో తెలియదు. కొన్ని లీవ్స్ చిన్నగా ఉంటాయి, కొన్ని బ్రాంచెస్ గట్టిగా పట్టుకుంటాయి. పచ్చడి తినడం 2 నిమిషాలు, ప్రిపరేషన్ మాత్రం ఇంత టైమా? అయినా సరే ఈ పనిలో కూడా ఒక పీస్ ఉంటుంది. ఫోన్ పక్కన పెట్టి మనసంతా ఈ పని మీద పెట్టినప్పుడు మైండ్ కూడా కొంచెం ఫ్రెష్ అయిపోతుంది. ఆకులు తీస్తూ ఉంటే నాకు చిన్నప్పటి రోజులు గుర్తొచ్చాయి. వీకెండ్ అంటే ఇంట్లో అందరికీ ఒక పని ఉండేది. అమ్మ వెజిటబుల్స్ కడుగుతుంది, మేము ఆకులు తీస్తాం. కిచెన్ లో మాట్లాడుకుంటూ నవ్వుకుంటూ టైం ఎలా గడిచిపోయేదో తెలియదు. అప్పుడు అది వర్క్ లాగా అనిపించలేదు, ఫ్యామిలీ టైం లాగా అనిపించేది. ఇప్పుడు లైఫ్ చాలా బిజీ అయిపోయింది, మార్కెట్ కి వెళ్ళడం కూడా ఒక ప్లాన్. కానీ ఇలాంటి చిన్న మూమెంట్స్ ని ఎంజాయ్ చేయడం మాత్రం మర్చిపోకూడదు. ఈ గోంగూర ఆకులు ఒక విషయం గుర్తు చేస్తాయి. మన ప్లేట్ లోకి ఒక కర్రీ రావడానికి ఫార్మర్ నుంచి మార్కెట్ వరకు, మార్కెట్ నుంచి మన కిచెన్ వరకు ఎన్ని చేతులు, ఎంత కష్టం ఉంటుందో. అందుకే ఫుడ్ ని వేస్ట్ చేయకూడదు. ప్రతి ముద్ద వెనక ఒక స్టోరీ ఉంటుంది. ఇంకా ఈ ఫ్రెష్ గోంగూరతో ఏం చేయాలి? గోంగూర పచ్చడా, గోంగూర పప్ప, లేదా చికెన్ గోంగూర? మీరు ఎక్కువగా ఏది ఇష్టపడతారు? కమెంట్స్ లో తప్పకుండా చెప్పండి. సరే, నా గోంగూర క్లీనింగ్ ఇంకా కంప్లీట్ చేయాలి. మళ్ళీ ఇంకో సింపుల్ కిచెన్ స్టోరీతో కలుద్దాం. Until then, take care, enjoy your family time and happy cooking.